హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా యునెస్కో యొక్క ప్రపంచ జ్ఞాపికల రిజిస్టార్ లేదా యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టార్లో భారతదేశానికి సంబంధించిన 2 గ్రంథాలకు చోటు దక్కడం జరిగింది. కాబట్టి రాబోయే పోటీ పరీక్షల్లో ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అయితే ఆ యొక్క 2 గ్రంథాలు ఏవి అంటే మాత్రం పురాతనమైనటువంటి భారతీయ గ్రంథాలు. ఒకటి వచ్చేసి నాట్యశాస్త్రం, మరొకటి వచ్చేసి భగవద్గీత. ఈ రెండింటికి కూడా యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టార్లో చోటు దక్కడం జరిగింది. అయితే ఈ యొక్క యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టార్లో నేటి వరకు లిఖించబడినటువంటి భారతీయ శాసనాల సంఖ్య అనేది 12 ఉండేటి. ఈ రెండింటి చేరికతో ఆ యొక్క సంఖ్య అనేది 12 నుంచి 14కి చేరుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టార్లో 2025లో చోటు దక్కించుకున్నటువంటి భారతీయ గ్రంథాలు ఏవి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకటి నాట్యశాస్త్రం, మరొకటి భగవద్గీత. అదేవిధంగా యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టార్లో లిఖించబడినటువంటి భారతీయ శాసనాల సంఖ్య అనేది ఎంతగా ఉంది ప్రస్తుతం అంటే 12 నుంచి 14కి చేరుకోవడం జరిగింది. కాబట్టి 14 అని గుర్తుంచుకోండి. అయితే యునెస్కో యొక్క ప్రపంచ జ్ఞాపికల రిజిస్టార్లలో భగవద్గీతకి అదేవిధంగా నాట్యశాస్త్రానికి చోటు దక్కింది అనే విషయాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రి వర్యులైనటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు 2025 ఏప్రిల్ 18న ప్రకటించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎప్పుడు ప్రకటించారు అంటాడు 2025 ఏప్రిల్ 18. అదేవిధంగా ఎవరు ప్రకటించారు అంటే కేంద్ర సాంస్కృతిక మంత్రి వర్యులైనటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. యాక్చువల్గా ఈ యొక్క యునెస్కో యొక్క ప్రపంచ జ్ఞాపికల జాబితాకు సంబంధించినటువంటి సమావేశం వచ్చేసి 2025 ఏప్రిల్ 17వ తేదీన ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్లో జరిగినటువంటి యునెస్కో ఒక కార్యనిర్వాహక బోర్డులో ఈ యొక్క జాబితాలో మొత్తంగా 74 కొత్త డాక్యుమెంటరీలను జోడించాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా భారత్ నుంచి చోటు దక్కించుకున్నటువంటి 2 గ్రంథాలు ఏవి అంటే ఒకటి భగవద్గీత, మరొకటి నాట్యశాస్త్రం అని గుర్తుంచుకోండి. అయితే ఆ యొక్క ప్రాచీన గ్రంథమైనటువంటి భగవద్గీతకు సంబంధించిన ముఖ్య అంశాలను కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే ఈ యొక్క భగవద్గీత అనేది శ్రీమద్ భగవద్గీత హిందూ ఇతిహాసం మహాభారతంలో ఒక భాగమైనటువంటి భీష్మ పర్వంలో ప్రస్తావించబడిందండి. కాబట్టి గుర్తుంచుకోండి, మహాభారతంలోని ఒక భాగమైనటువంటి భీష్మ పర్వంలో ఈ యొక్క భగవద్గీత గురించి ప్రస్తావించబడింది. అయితే ఒక మహాభారతాన్ని మహర్షి వేదవ్యాసుడు రచించాడని చెప్తారు. అయితే భగవద్గీతలో మొత్తంగా 18 అధ్యాయాలలో 700 శ్లోకాలను కలిగి ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భగవద్గీత అనేది మహాభారతంలో భీష్మ పర్వంలో భాగంగా ప్రస్తావించబడింది. ఈ యొక్క మహాభారతాన్ని ఎవరు రచించారంటే వేదవ్యాసుడు రచించాడని చాలామంది చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క భగవద్గీతలో మొత్తంగా 18 అధ్యాయాలు ఉంటే అందులో 700 శ్లోకాలను కలిగి ఉండడం జరిగిందండి. ఇక మరొక గ్రంథం నాట్యశాస్త్రం అండి. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో భరతముని రచించినటువంటి నాట్యశాస్త్రం అండి. ఈ యొక్క నాట్యశాస్త్రంలో మొత్తంగా 36,000 శ్లోకాలు అనేవి ఉండడం జరిగింది. అదేవిధంగా యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ గురించి డిస్కస్ చేసుకుంటే ఈ యొక్క యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్ని 1992లో యునెస్కో ప్రారంభించిందండి. ఇదండి ఈ రోజుకు సంబంధించి యునెస్కో ప్రపంచ జ్ఞాపికల రిజిస్టర్లో చోటు దక్కించుకున్నటువంటి భగవద్గీత అదేవిధంగా నాట్యశాస్త్రం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి, నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో చేరినటువంటి బంగ్లాదేశ్ అండి. అసలు మనకు నాసా అంటే ఏంటో తెలిసి ఉండాలండి. నాసా యొక్క అబ్రివేషన్ చూడండి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండి. ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక అంతరిక్ష సంస్థ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అలాంటి నాసాకు సంబంధించిన ఒక ఒప్పందం ఉంది. ఆ యొక్క ఒప్పందమే ఆర్టిమిస్ ఒప్పందం. అయితే ఈ ఒక ఒప్పందంలో 2025 సంవత్సరంలో నూతనంగా చేరినటువంటి దేశంగా బంగ్లాదేశ్ అనేది నిలవడం జరిగింది. అయితే ఆర్టిమిస్లో ఒప్పందంలో చేరినటువంటి ఎన్నవ దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది అంటే 54వ దేశం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అడుగుతారండి.
2025 ఏప్రిల్ మాసంలో నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో చేరిన నూతన దేశాన్ని గుర్తించండి అంటాడు. బంగ్లాదేశ్ అని గుర్తుంచుకోండి. లేదా నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో బంగ్లాదేశ్ ఎన్నవ సభ్య దేశంగా చేరిందని అడగవచ్చు. కాబట్టి 54వ సభ్య దేశంగా చేరిందండి. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 2025లో ఇందులో చోటు దక్కించుకోగా, మన భారతదేశం నాసా ఆర్టిమిస్ ఒప్పందంలో ఎప్పుడు చేరింది అంటే మాత్రం 2023 జూన్ 21వ తేదీన 27వ సభ్య దేశంగా భారత్ అనేది చేరిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో భారత్ ఎప్పుడు సభ్య దేశంగా చేరిందంటే జూన్ 21, 2023 అంటే గుర్తుంచుకోండి. ఎన్నవ సభ్య దేశంగా అంటే 27 అండి. మనం 27వ సభ్య దేశంగా చేరితే బంగ్లాదేశ్ 54 అండి. 27ను డబల్ చేయండి, 54 రావడం జరుగుతుంది. కాబట్టి మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 54వ సభ్య దేశంగా చేరింది. భారత్ 27వ సభ్య దేశంగా చేరిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క బంగ్లాదేశ్ అనేది ఎప్పుడు చేరింది, ఎక్కడ జరిగిన సమావేశంలో చేరింది అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ఇంటర్ కాంటినెంటల్ ఢాకా హోటల్లో ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క పెట్టుబడి సదస్సు జరిగినప్పుడు ఈ యొక్క పెట్టుబడి సదస్సు 2025 సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో బంగ్లాదేశ్ అనేది నాసా ఆర్టిమిస్లో చేరుతూ ఒక సంతకాన్ని అయితే చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ చేరింది అంటే మాత్రం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందం అనేది ఎప్పుడు చేశారు, ఎప్పుడు కుదిరింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2020వ సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన అమెరికా దేశానికి సంబంధించిన విదేశాంగ శాఖతో సమన్వయంతో ఈ యొక్క నాసా ఆర్టిమిస్ ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా విదేశాంగ శాఖతో ఒక సమన్వయంతో నాసా ఈ యొక్క ఆర్టిమిస్ ఒప్పందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో నాసా అనేది అమెరికా దేశానికి సంబంధించిందని చెప్పుకున్నాం కదా. ఈ యొక్క అమెరికాకు సంబంధించిన ఈ యొక్క నాసా యొక్క ఆర్టిమిస్లో అమెరికాతో పాటు 7 వ్యవస్థాపక దేశాలు కూడా ఉన్నాయండి. కెనడా, ఇటలీ, జపాన్, ఆస్ట్రేలియా, యూకే, లగ్జంబర్గ్, యుఏఈ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మాత్రం 21వ శతాబ్దంలో చంద్రుడు, అంగారకుడు, తోకచుక్కలు మరియు గ్రహ శకలాల యొక్క శాంతియుత అన్వేషణ మరియు ఆయా రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్టిమిస్ ఒప్పందాన్ని 2020వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నాసా అంటున్నాం. ఈ యొక్క నాసాను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1958వ సంవత్సరం అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. డైరెక్ట్ ఏ విధంగా ప్రశ్న అడుగుతారంటే నాసా యొక్క ఆర్టిమిస్ ఒప్పందంలో ఇటీవల నూతనంగా చేరిన దేశాన్ని గుర్తించండి అంటాడు. కాబట్టి బంగ్లాదేశ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, దీనబంధు విద్యుత్ ప్లాంట్ యొక్క 3వ యూనిట్కు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇటీవల శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో ముందుగా డిస్కస్ చేద్దాం. దీనబంధు విద్యుత్ ప్లాంట్ 3వ యూనిట్ని ప్రధాని ఎప్పుడు శంకుస్థాపన చేశారు, లేదా ఎక్కడ శంకుస్థాపన చేశారు అని అడగవచ్చు. లేదా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి దీనబంధు విద్యుత్ ప్లాంట్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడగడానికి అవకాశం ఉందండి. 2025వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హర్యానాలో ఉన్నటువంటి యమునా నగర్లో ఈ యొక్క 800 మెగావాట్ల దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క 3వ యూనిట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకేనా. దీనబంధు యొక్క విద్యుత్ ప్లాంట్ యొక్క 3వ యూనిట్ను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 2025 ఏప్రిల్ 14న హర్యానాలో ఉన్నటువంటి యమునా నగర్లో 800 మెగావాట్ల యొక్క దీనబంధు చోటు రామ్ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క 3వ యూనిట్కు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ యొక్క విద్యుత్ ప్లాంటుని ఎవరు నిర్మిస్తున్నారు అంటే హర్యానా ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్నటువంటి హర్యానా పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు దీనిని నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి,
ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్ను నియమించడం జరిగింది. కాబట్టి ఎవరు ప్రస్తుతం ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి చైర్పర్సన్గా ఉన్నారనేది కూడా మనకు తెలిసుండాలండి. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ నూతన కమిషన్ ఇండియన్ వెయిటింగ్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా మీరాబాయ్ చానును కేంద్రం ఇటీవల నియమించడం జరిగింది. ఓకేనా. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు అంటే మీరాబాయ్ చాను అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈమె ఈ యొక్క పదవిలో మరొక 4 సంవత్సరాలు కొనసాగబోతున్నారండి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈమె పదవిలో ఎన్ని సంవత్సరాలు కొనసాగబోతున్నారు అంటే 4 సంవత్సరాలని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే మీరాబాయ్ చాను గురించి కనుక ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటే ఈమె టోక్యో ఒలింపిక్స్లో 49 కేజీల విభాగంలో రజత పథకాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా 2017 సంవత్సరంలో ప్రపంచ ఛాంపియన్షిప్ను కూడా గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా 2018, 2022లో కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ని కూడా గెలుచుకోవడం జరిగిందని గుర్తుంచుకోండి. కాబట్టి ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ యొక్క నూతన చైర్పర్సన్ ఎవరు అంటే మీరాబాయ్ చాను అండి. ఈమె 4 సంవత్సరాలు పదవిలో కొనసాగబోతున్నారు. టోక్యో ఒలింపిక్స్లో రజత పథకాన్ని, 2017లో ప్రపంచ ఛాంపియన్షిప్ని, 2018, 22 కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ని కూడా గెలుచుకుందండి. అయితే ఈ యొక్క ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి వైస్ చైర్పర్సన్గా సతీష్ కుమార్ అండి. ఇతడు కూడా వెయిట్ లిఫ్టర్ అండి. మీరాబాయ్ చాను వచ్చేసి వెయిట్ లిఫ్టర్ ఉండగా వైస్ చైర్పర్సన్ అయినటువంటి సతీష్ కుమార్ కూడా వెయిట్ లిఫ్టర్ అండి. ఇతను కూడా ఇటీవల ఎన్నిక కావడం జరిగింది వైస్ చైర్పర్సన్ పదవికి. ఈయన కూడా 2 సార్లు కామన్వెల్త్లో స్వర్ణ పతకాలను సాధించారండి. కాబట్టి కామన్వెల్త్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి మీరాబాయ్ చానును, అదేవిధంగా కామన్వెల్త్లో స్వర్ణాన్ని సాధించినటువంటి సతీష్ కుమార్ని ఈ యొక్క ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ కమిషన్కి చైర్పర్సన్గా మరియు వైస్ చైర్పర్సన్గా నియమించడం అనేది చాలా గొప్ప విషయం అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, యూజీసీ అండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి తాత్కాలిక చైర్మన్గా ఇటీవల ఒక వ్యక్తిని నియమించారు. కాబట్టి నూతన చైర్మన్ ఎవరు అంటే వినీత్ జోషి అండి. కేవలం తాత్కాలికంగా నియమించడం జరిగింది. ఇతడు ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖకు కార్యదర్శిగా ఉంటూనే ఈ యొక్క యూజీసీ చైర్మన్గా అదనపు బాధ్యతలను అయితే నిర్వర్తించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి తెలంగాణకు చెందినటువంటి మామిడాల జగదీష్ కుమార్ గారు ఏప్రిల్ 7వ తేదీన తన యొక్క పదవి విరమణ చేయడంతో ఈ యొక్క పదవి అనేది ఖాళీ ఏర్పడడంతో ప్రస్తుతం ఈ యొక్క యూజీసీ యొక్క అదనపు నూతన చైర్మన్గా వినీత్ జోషి గారు తన యొక్క బాధ్యతలను నిర్వర్తించడం జరుగుతుంది. ఇవంటి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.